కెనడా, అమెరికా, అంతెందుకు భారతదేశం కూడా మెక్సికోకి అడ్వైజరీస్ జారీ చేశాయి. మన ఇండియన్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఎవరెవరైతే ఇండియన్ నేషనల్స్ మెక్సికోలో ఉన్నారో మీరు జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, అనవసరంగా మీరు ఓపెన్ ప్లేస్లకు వెళ్ళకండి, మీ ప్రాణాలు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని. Indian embassy in Mexico has issued an urgent advisory for Indian nationals following a surge in violence after the killing of powerful drug cartel leader Nemesio Oseguera. ఏంటి దీనికి కారణం, ఏం జరుగుతుందంటే దానికి చెప్పే ముందు ఒకసారి కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ ఎయిర్పోర్ట్ విజువల్ ఒకసారి మీరు చూడండి, తర్వాత రోడ్ల మీద విజువల్స్ ఒకసారి మీరు చూడండి. ఇదేదో కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితం కాదు, కొన్ని గంటల క్రితం ఒక వ్యక్తి మరణం వల్ల కార్టెల్ రిలేటెడ్ వైలెన్స్ ఒకటి స్ప్రెడ్ అయింది మెక్సికో అంతా. ముఖ్యంగా ఈ ఊర్లు ఉంటాయి కదా, ఈ గ్వాదల్హారా, హువారెస్ లాంటి ఊర్లన్నీ మీరు ఇంటి బయటకు రావాలంటే భయపడేంత సిచ్యువేషన్ ఉంది వాళ్ళ మెక్సికోలో. ఏంటి ఆ వ్యక్తి, ఎవరా వ్యక్తి అంటే వెస్టర్న్ హెమిస్ఫియర్లో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది ఎల్ మెంచోనే. ఆ వ్యక్తికి ఒరిజినల్ పేరు ఏదో ఉంది, చాలా కష్టం పలకడానికి, ఆయన ట్రై చేస్తా. నెమిసియో ఒసెగువేరా సెర్వాంటిస్, ఏదో కొద్ది గొప్ప తప్పని ఉంటుంది, బట్ అదే ఆ వ్యక్తి పేరు. $15 మిలియన్ బౌంటీ వేసింది అమెరికన్ గవర్నమెంట్ ఈ వ్యక్తి మీద. CJNG అని చెప్పి ఒక కార్టెల్ నడుపుతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్టెల్ ఇది. స్కేల్ వైజ్ మీరు చూసుకున్నా, మనీ వైజ్ మీరు చూసుకున్నా. మీకు చిన్న చూచాయిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఈ వ్యక్తి ఒక కొడుకున్నాడు. అగైన్ అది కూడా ఏదో కాఫీ పేరులో ఉంటుంది, ఎల్ మెజిచియాటోనో ఏదో ఉంటుంది ఆ పేరు. ఆ వ్యక్తి అమెరికన్ సిటిజన్, అమెరికాలో పుట్టాడు కాబట్టి 1990లో. ఆ వ్యక్తిని పట్టుకుని ఇప్పుడు లోపలేశారు, జీవితంలో బయటికి రాలేడు. కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే $6 బిలియన్ డ్రగ్ మనీ రూపంలో తీసుకున్నాడని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ వాదన. ఒక వ్యక్తి, ఇది కార్టెల్ డబ్బు కాదు నేను చెప్పేది, $6 బిలియన్, అది దాని స్కేల్. అందుకే నేను ఒక విషయం చెప్తున్నా, ఇవాళ పట్టుబడ్డా దానికి కారణం మేమని చెప్పి మెక్సికన్ గవర్నమెంట్ చెప్తున్నా. క్లౌడియా గారు బయటకు వచ్చి మరి చెప్తున్నారు, మెక్సికన్ ఈ ఆపరేషన్ అంతా మేమే చేస్తాం, దీంట్లో అమెరికన్ జోక్యం లేదు అని. కానీ ఒక క్రిప్టిక్ పోస్ట్ ఒకటి డీజేటీ గారు వేశారు, ట్రంప్ గారు. మేము ఇంత గెలిస్తే అసలు మేము ఎలా, ఇట్స్ వెరీ అన్ఫేర్, ఇది డీజేటీ అని రాశారు, ఆయన ఏదో రాశారు, ఆయన కొంచెం సర్కాస్టిక్గా ఉంది అది, కాకపోతే మా హస్తం ఇందులో ఉంది అని డైరెక్ట్గా చెప్పకనే చెప్పినట్టు ఉంది అది. అండ్ ఇంత వైలెన్స్ జరగడానికి కారణం, జనాలు రోడ్లు ఎక్కడానికి కారణం, కంట్రీస్ అడ్వైజరీస్ ఇవ్వడానికి కారణం, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వ్యక్తి కథను చూశారు. ఖచ్చితంగా నార్కోస్ ఎల్ చాపోలాగా నెట్ఫ్లిక్స్ కళ్ళు దీని మీద ఉండుంటాయి. మెక్సికన్ గవర్నమెంట్ ఇది ఎలా చేసింది, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎలా వాడింది, ఈ వ్యక్తిని ఎలా చంపారు. లిటరల్లీ హాస్పిటల్కి పట్టుకెళ్తుంటే ఆ మెక్సికన్ అంటే హెలికాప్టర్ చచ్చిపోయాడు. సో ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డ్రామా. He was one of Mexico's most powerful lords. Yesterday he was killed by Mexican security forces, and what followed was massive violence. ఆ డ్రామాని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనం ఇవాళ టూరిస్టులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇది మా పరిస్థితిలో ఉంది అని చెప్పి ఒకసారి మీరే వినండి. Really scary. We've been coming down here for almost 20 years, and we've always told people to come down and check it out because you always feel safe here. We've never ever not felt safe, and today was the first day as we left the hotel to go have breakfast and saw all the craziness going on and the violence and the smoke. మన సిచ్యువేషన్ ఎలా రైజ్ అయిందో మనం తెలుసుకోవాలి కదా. అది మనందరికీ అర్థమయ్యే భాషలో ఈ వ్యక్తి కథని, CJNG అనే ఈ కార్టెల్ స్టోరీని, పట్టుపట్ట విధానాన్ని, నెక్స్ట్ ఏం జరుగుతుంది మెక్సికోలో అది కూడా మనం మాడదాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ మాత్రమే కాకుండా నిన్న రాజమండ్రిలో జరిగిన ఇష్యూ గురించి మనం మాడడం, ఇవాళ మెక్సికోలో ఎక్కడో జరుగుతున్న ఇష్యూ గురించి, ఏది ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరిగినా కూడా అది మనందరం మాట్లాడే భాషలో సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. నేను ఒకటే అడుగుతున్నా, మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మటు కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి కానీ కల్చరల్ కాంటెక్స్ట్ గురించి మీరు మాట్లాడాలంటే, ఇన్ఫాక్ట్ మీకు అర్థం కావాలంటే, ఎల్ మెంచో అనే వ్యక్తి గురించి ఒక 3-4 ఎగ్జాంపుల్స్ నేను చెప్పేస్తా. ఫస్ట్, ఇలాంటిది ఒక ఆపరేషన్ దశాబ్దం కింద జరిగింది. డ్రగ్స్ అవి అమ్ముతున్నాడు కదా, కొకైన్, హెరోయిన్, ఫెంటనిల్ అండ్ మెత్, ఇవన్నీ అమ్ముతున్నాడు కదా. పట్టుకుందాం గట్టిగా, ఆర్గనైజ్ లెవెల్లో జరుగుతుంది. పోర్ట్స్ మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నాడు. చైనా నుంచి రా మెటీరియల్ తెప్పిస్తున్నాడు, ప్రీకర్సర్స్ తెప్పిస్తున్నాడు. దీనివల్ల జనాలు ప్రాణాలు పోతున్నాయని చెప్పి గవర్నమెంట్ ఇలాంటిదే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్లో భాగంగానే కొన్ని హెలికాప్టర్లు దింపింది ఈ CJNGలు గట్రా ఉండే సేఫ్ హౌస్ల దగ్గర. అక్కడ ఎల్ మెంచో ఉన్నాడు. ఈ సినిమా సీన్లో ఉంటుంది చెప్తే మీకు, డైరెక్ట్ రెగ్యులర్ గన్స్ AK-47 ఇవిగా తీసింది బయటికి. మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్లు ఉంటాయి కదా, అవి బయటికి తీయడం, రాకెట్ లాంచర్లు తీసి హెలికాప్టర్ని బదులు కూడా కింద వేసాడు. 9 మంది చనిపోయారు అదే రోజున. ఇవాళ కూడా అదే ఫస్ట్ టైం ఒక డ్రగ్ కార్టెల్కి సంబంధించిన వ్యక్తి గవర్నమెంట్ హెలికాప్టర్ని ఈ విధంగా నెలమట్టం చేశాడు. అది సరిపోదన్నట్టు ఈ పర్టికులర్ డ్రగ్ కార్టెల్ రాకముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెడ్లర్ నుంచి ఎదిగాడు, దానికన్నా ముందు ఒక పోలీస్ ఆఫీసర్లో పనిచేశాడు, దానికన్నా ముందు అమెరికాలో 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు, దానికన్నా ముందు 5వ క్లాస్ ఉంటుంది, 5వ క్లాస్ వదిలేసి అవకాడో ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్స్ని చూసుకోవడం, దాని తర్వాత మ్యారువానా, గంజాయి తోటలకి గన్ను పట్టుకొని కాపలాగాడి. అసలు ఒక స్ట్రక్చర్, ఒక ఫ్లో ఉండదు ఏం చేశాడు అని చూసుకుంటే మనం. బట్ మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఆ వ్యక్తి స్టోరీని మనం చూసుకొని. ఎందుకంటే ఆ కథ తెలిస్తేనే ఇప్పుడు చంపడం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏందో మీకు అర్థమవుతుంది. ఇవాళ అమెరికా కాలర్ ఎగరేస్తుంది మేము చేసామని చెప్పి. ఎనీవేస్, కట్టే కొట్టే తెచ్చేలా చెప్పారంటే 1966లో పుట్టాడు. 10-12 ఏళ్ళ వరకు స్కూల్కి వెళ్ళి 5వ క్లాస్లో డ్రాప్ అవుట్ అయిపోయి, గట్టిగా మాడంటే చాలా చిన్న కుగ్రామం, ఆ పేరు కూడా ఎవరు వినుండరు. అక్కడ స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం అది. అలాగే అందరి పిల్లలాగా ఈ వ్యక్తి కూడా డ్రాప్ అవుట్. అక్కడ అవకాడో ఫార్మ్స్ ఉండేవి, ఆ ఫార్మ్స్ని చూసుకుంటూ ఉండేవాడు. ఎక్కడో చిన్న డబ్బులు సరిపోక ఇంకా డబ్బులు సంపాదించాలని చెప్పి, లేదు అవకాడోతో పాటు ఇక్కడ మ్యారువానా కూడా పండిస్తున్నారు ఇక్కడ,
మెక్సికో అంటే ఆ మాత్రం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేసేవాడు అంటే గంజాయిని పండించేవాడు, ఆ గంజాయిని తీసుకెళ్ళి అమ్మేవాడు. వీళ్ళిద్దరి మధ్యలో చిన్న టైం గ్యాప్ ఉంటుంది కదా, పండించేటప్పుడు బయట వాళ్ళు ఎవరు వచ్చి ఆ పంటను దోచుకోకుండా కాపలా కాసేవాడు తుపాకీ పట్టుకొని. ఎంత వయసులో? 14 ఏళ్ల వయసులో. ఇలా చేసేటప్పుడు చిన్న ఐడియా తట్టింది ఆ వ్యక్తికి. లేదు, పండించేవాడికి అంత డబ్బు రావట్లేదు, అమ్మేవాడేమో తెగ డబ్బు చేసుకుంటున్నాడు, ఈ వైపరీత్యంలో నా పరిస్థితి ఏంటి అనే ఐడియా నుంచి ఒక థాట్ వచ్చి ఈ మత్తు పదార్థాల గురించి అవి తెలుసుకోవడం మొదలుపెట్టి 18 సంవత్సరాలకి ఇల్లీగల్గా మెక్సికో నుంచి అమెరికాకి ఇల్లీగా వెళ్ళడం అనేది చాలా చాలా నార్మల్ విషయం. ఇన్ఫాక్ట్ అమెరికన్ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్లో నంబర్ 1 స్థాయిలో నంబర్ 1 ప్లేస్లో మెక్సికో ఉంటుంది. తర్వాత ఎల్ సాల్వడార్, గ్వాతమాలా ఇవన్నీ వస్తాయి. మీరు ఈ మెక్సికో ఈ పర్టికులర్ CJNG ఆపరేట్ చేసే లొకేషన్లు కూడా మీరు చూస్తే గ్వాతమాలాకి, అమెరికాకి, ఆ చుట్టుపక్కల ఉండే ఇంకా లాటిన్ అమెరికన్ కంట్రీస్కి ఒక వారధిలా ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ అమెరికాకి మెక్సికోని అండర్ కంట్రోల్ తెచ్చుకోవడం. ఎనీవేస్ ఇల్లీగల్గా అమెరికాలో దూకేసాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేవాడు అప్పట్లో. ఇది ఏ మాట? ఇది 1980s మాట. 1960sలో పోతే 20-21 ఇయర్స్కి అక్కడ మళ్ళీ ఎలా వెళ్ళాడు? ఎటువంటి పేపర్లు ఏం ఉండేవి కాదు. రకరకాల పాస్పోర్ట్, రకరకాల ఐడెంటిటీలు, రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల పనులు చేసేవాడు. అవి కూడా మళ్ళీ ఏంటి, ఏదో లీగల్ పనులు కాదు అవి. ఇల్లీగల్గా డ్రగ్స్ గురించి తెలుసుకున్నాడు కాబట్టి భాష రాకపోయినా కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేవు, వేరే ఎటువంటి కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు. తెలిసిందల్లా ఈ మత్తు పదార్థాల గురించే కాబట్టి వాటికి సంబంధించి పెడ్లింగ్లు గట్రా చేసి దొరికేవాడు పోలీసులకి. లోపలికి వెళ్ళాడు 91లో ఫస్ట్ టైం లోపలికి వెళ్ళాడు. ఫస్ట్ టైం ఆ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ US గవర్నమెంట్ తీసుకుంది, బయటకు వదిలేసేది. మళ్ళీ ఇంకో తప్పు చేశాడు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అలా చేస్తూ అంచెలంచెలుగా పైకి ఎదిగి ఒకనొక స్టేజ్లో ఒక పెద్ద ఆపరేషన్ చేస్తూ ఆ ఏరియాలోనే పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరకగానే ఇతని బ్రదర్ని US కోర్టులో నిలబెట్టి ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు, ఈ వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇంకా చేసేది ఏముందని చెప్పి జైల్లో కూర్చున్నాడు 5 సంవత్సరాలు. ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ ఏంటంటే ఇలా జరిగిన కేసెస్లో మెక్సికో నుంచి అమెరికాకి వచ్చి అమెరికాలో దుర్మార్గం చేసి జైలుకి వెళ్ళి టర్మ్ ఫినిష్ చేసిన తర్వాత డిపోర్ట్ చేసేస్తుంది ఐస్. డిపోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడో చిన్న కుగ్రామంలో కూర్చొని చిన్న తాడోపేడో చిన్న మాటలు మాడుకుంటూ అలా బ్రతికేస్తుంటారు. మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశం కూడా ఎవరు పెట్టుకోరు, అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? మీరు నమ్మరు, వచ్చి రాగానే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఇది ఇట్స్ నాట్ ఈవెన్ మేడప్. మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఏదో క్రిమినల్స్ని పట్టేసుకుందాం, నేరాన్ని అంతం చేద్దాం, డ్రగ్స్ అంతం చేద్దాం అనే థాట్లో కాదు. లోపలికి చేరి చొరబడి ఒక ఎనిమీ ఆర్గనైజేషన్ లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత ఏదైతే చేస్తారో అదే చేశాడు. లూప్ హోల్స్ ఎక్కడున్నాయి, లెక్కలు ఎక్కడ తప్పుతున్నాయి, బొక్కలు ఎక్కడున్నాయి, దానికి మనకు అనుసంధానంగా ఎలా వాడుకోవచ్చు, పెడల్ చేయాలంటే ఏం చేయాలి, పోలీసులు కళ్ళు ఎలా కప్పలేకపోతే ఎలా డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇదంతా తెలుసుకొని రిజైన్ చేసేసి బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్ నుంచి డ్రగ్స్ సంస్థలో పాల్గొనడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ 2-3 ఆర్గనైజేషన్స్ ఉండేవి అప్పట్లో. మీరు నార్కోస్ అది చూస్తుంటే, ఎల్ చాపో చూస్తుంటే మీకు తెలుస్తుంది. మీకు ఈ ఎల్ చాపో అనే వ్యక్తిని కూడా 2016లో అనుకుంటా ఈ మాట అంతా నాకు తెలిసి లేట్ 90s ఎర్లీ 2000s మాట. ఇది 2016లో ఎల్ చాపోని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇదంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ అప్పట్లో వాళ్ళు కింగ్స్ రైజ్ లో ఉండేవాళ్ళు ఈ ఎంపైర్ కి. ఎనీవేస్ 2-3 గ్యాంగ్స్ ఉండే. సినెలోవా అని చెప్పి ఒక కార్టెల్ ఉండేది, ఎంతో స్టార్ట్ అవుతుంది ఇంకో కార్టెల్ పేరు, టక్కని పేరు గుర్తురాట్లేదు. బట్ ఆ కార్టెల్లో కింద స్థాయి నుంచి చేరి అంచెలంచెలుగా పైకి వచ్చి ఒక పని చేశాడు. ఆ కార్టెల్లో మనీ లాండరింగ్ వింగ్ ఉంటుంది కదా, ఆ వింగ్ కి సంబంధించిన ఫ్యామిలీలో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు. సో ఏ వ్యక్తికైనా కావాల్సిన 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి మజిల్ పవర్, 2 మనీ. ఈ 2 చేతికి వచ్చాయి కాబట్టి అంచెలంచెలుగా పని నేర్చుకుంటూ అడుగడుగు పైకేస్తూ గ్యాప్ చూసి కొట్టాడు. ఇదంతా అయ్యే టైంకి ఐ థింక్ 2009-10 ఆ టైంకి ఒక రకమైన వాయిడ్ అవుట్ క్రియేట్ అయింది. సినిమాలో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంది. ఏ గ్రూప్కి అయితే ఈ వ్యక్తి పని చేస్తున్నాడు అక్కడ కూడా లీడర్షిప్ కొంచెం అటు ఇటు అవుతుంది. ఇలాంటి టైంలో అది టేక్ ఓవర్ చేయకుండా, ఇది టేక్ ఓవర్ చేయకుండా నేనే ఒక కొత్త కంపెనీ పెడతా అని చెప్పి స్టార్ట్ చేసిందే CJNG, ఎలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అని చెప్పి. మొత్తం అప్పటిదాకా నేర్చుకున్న థియరీని మొత్తం ప్రాక్టికల్స్లో పెట్టి, అండ్ ఇక్కడ కార్టెల్ అనగానే ఫస్ట్ ఎవరు ఉంటారంటే మత్తు పదార్థాలు ఈ ఫెంటనిల్ లాంటివి సరఫరా చేయడం అనుకుంటారు. అది ఒకటే కాదు, ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడపాలి, జనాలు చంపాలి, కిడ్నాపింగ్లు చేయాలి, మనీ లాండరింగ్ చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 2013-14 టైంకి ఫెంటనిల్ అనే కాంపౌండ్ చాలా ఫేమస్ అయింది. సింథటిక్ ఉంటుంది, తయారు చేయడం చాలా ఈజీ, రిలేటివ్లీ ఈజీ. ప్లస్ మెక్సికోలో ఒక కేజీ $4,000 ఉంటే దాన్ని అమెరికా పట్టుకెళ్తే $1 million ఉంటుంది. మీకు డిడ్ యూ అండర్స్టాండ్ ద జంప్? అంత గట్టి మార్జిన్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటారు? దాన్ని అమెరికాకి పంపించాలని చూస్తారు. దానివల్ల జరిగిన చావులు ఎంతో తెలుసా? ఈ మత్తు పదార్థాలు తీసుకొని చనిపోయిన వాళ్ళ సంఖ్య గురించి నేను మాట్లాడలేదు, ఇంకా చాలా పై స్థాయిలో ఉంటుంది. బట్ జస్ట్ ఈ క్రైమ్ చేయడానికి లైఫ్స్ కాస్ట్ అవుతాయి కదా, అవే CJNG స్టార్ట్ అయినప్పటి నుంచి 3,50,000 ఉన్నాయి. అది కాకుండా ఈ ఫెంటనిల్ అనేది US లో ఎంత పెద్ద సమస్య నేను డైరెక్ట్గా చూసాను. నేను రోడ్ల మీద నడుస్తుంటారు, నడిచే అది చలనం ఉండదు ఒంటి మీద. మన కళ్ళ ముందే జనాలు వాళ్ళ జీవితాలు కూలిపోతుంటే మనం ఏం చేయలేం, మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. పోలీసులు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళు జస్ట్ స్పెక్టేటర్స్లో ఉంటారు, వీళ్ళు ఏం క్రైమ్ చేయకుండా అంతే. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా కానీ మీరు చూస్తే అలా ఉంటుంది మీకు. ఎనీవేస్ దాని తర్వాత ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీస్ ఆపరేషన్లు చాలా ట్రై చేశారు, మిలిటరీ ఆపరేషన్లు చేశారు. అమెరికా అయితే $15 million బౌంటీ పెట్టింది. వెస్టర్న్ హెమిస్ఫియర్ మొత్తంలో మోస్ట్ వాంటెడ్ పర్సన్ కింద అయ్యాడు. పోనీ ఏమైనా ఫ్యామిలీ తోడుగా ఉంది అనుకుంటే వైఫ్ జైలుకి వెళ్ళింది,
2-3 years 2021లో అరెస్ట్ చేశారు. కొడుకు జైల్లోనే ఉన్నాడు, మీకు తెలిసిందే కదా. పడేసుకుంది అమెరికా, జైల్లో పడేసింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ 30 years, అంటే జీవితంలో పెరోల్ మీద కూడా బయటికి రాలేడు. కూతురు జైలుకి వెళ్ళింది, 2.5 years నుండి బయటకు వచ్చేసింది. ఎలా వెళ్ళిందంటే అదో ఫన్నీ స్టోరీ అది. కొడుకు హియరింగ్ ఉన్నప్పుడు ఏడవడానికి వెళ్ళింది బయటికి, కోర్టు బయటికి. సరే ఎనీవేస్ వచ్చేసింది కదా, లోపలేస్తారు. ఫైనాన్సెస్లో మీకు లింక్స్ ఉన్నాయని. సో ఆ వ్యక్తి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా చాలా ఒంటరిగా ఉన్నాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండేవాడు, ఎక్కడ బయటికి రాకుండా, ఫేస్ చూపించకుండా, ఏ లొకేషన్లో ఉన్నాడో చెప్పకుండా, దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎవరిని నమ్మకుండా, చుట్టూ తన క్లోజ్ సెక్యూరిటీ 120 మంది ఉండేవాళ్ళు, పేరు ఊరు బయటికి రాకుండా. ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి టైంలో ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మెక్సికో ఒప్పుకోదు. కానీ యూఎస్ ఇంటెలిజెన్స్ లేకుండా జరిగే ప్రసక్తి లేదు. యూఎస్ మెక్సికోకి హెల్ప్ చేసింది అండ్ దే కాట్ హిమ్. అండ్ పట్టుకునేటప్పుడు వచ్చిన ఫైరింగ్లోనే బుల్లెట్ వూండ్స్ అయినాయి. మెక్సికో హాస్పిటల్కి తరలిస్తుండగా ఆ దారిలో పోయాడు. పోయిన కొన్ని గంటల వ్యవధిలోనే, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ భయాలు బాధలు ఉంటాయి కదా, ఏదైతే CJNG కార్డులు ఉంటాయి, తలకాయ లేచిపోయింది. ఇప్పుడు ఆ వాయిడ్ ఒకటి క్రియేట్ అవుతుంది. వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఎక్కి కూర్చుందాం అనుకుంటారు ఆ థ్రోన్ని. వాళ్ళకు డిటరెన్స్ ఇవ్వాలి. వెంటనే రోడ్ల మీదకి వచ్చేసారు. బస్సులు కాల్ చేయడం, జనాల్ని భయభ్రాంతులకు గురి చేయడం, లేదా ఒక స్ట్రెంగ్త్ చూపించాలని ఉంటుంది కదా, ఇది మా బలం అని ఊరు దేశం మొత్తం చూపించాలి. తద్వారా ప్రపంచ మీడియా కూడా రాస్తుంది. ఆర్గనైజేషన్లో కూడా ఎవరు నెక్స్ట్, కొడుకు లేడు, కూతురు కాదు, ఎవరైతే వెళ్ళి కూర్చోవాలి కదా, ఏంటి ఒక కన్ఫ్యూజన్ లాంటిది క్రియేట్ అయిపోయి దానివల్ల వైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇవాళ అది రెగ్యులర్ జనాల జీవితం మీద చూపిస్తుంది. అందుకే ఏ దేశాలైనా అడ్వైజరీలు ఇస్తున్నాయంటే, భారతదేశం ఇచ్చింది, కెనడా, అమెరికా ఇలాంటి దేశాలు ఇస్తున్నాయంటే దానికి అదే కారణం. అండ్ ఈ క్రైమ్ ఎందుకు ఉంది ముఖ్యంగా సౌత్ అమెరికన్ స్టేట్స్లో, ఎందుకంటే CJNG ఆర్గనైజేషన్ ఓన్లీ మెక్సికోలోనే కాదు, రకరకాల చాలా పెద్ద ఆర్గనైజేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్టెల్ అని చెప్తున్నాను కదా. ఇన్ఫాక్ట్ అమెరికా రీసెంట్గా ఫిబ్రవరి 2025 అనుకుంటా ఇది ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పి దానికి బిరుదునిచ్చింది. ఐసిస్, అల్ ఖైదా, అలాగా CJNG కూడా చాలా పెద్ద బిరుదు ఇది. అదే చాలా డేంజరస్ బిరుదు ఇది. ప్లస్ అమెరికాలో కూడా ద లెవెల్ ఆఫ్ కరప్షన్ దట్ ఈస్ దేర్, ఈ డ్రగ్స్ కి సంబంధించి ఫెంటనిల్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. చైనా ఇస్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్, సౌత్ అమెరికన్ కార్టెల్స్ ఆర్ బెనిఫిటింగ్, అండ్ అమెరికా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో DJT గారికి అయితే ఎక్కడో ఉంటుంది కదా లోపల, ఇదేంటిది నా వల్ల ఏ పని కాదు ఇది అని. సో ఆయన కాలర్లోకి వేసుకున్నాడు ఈ ఎంటైర్ ఇష్యూని. ప్రస్తుతానికి ఎల్మెంచో పోయాడు. నెక్స్ట్ ఎవరికి అక్కడ కూర్చుంటారు అనే పాయింట్, ఎందుకంటే ఒక వ్యక్తి చంపేస్తే డ్రగ్స్ మనం చంపేసినట్టు కాదు, అది ఖచ్చితంగా ఎవడో వెయిట్ చేస్తున్నాడు నెక్స్ట్ వెళ్ళి నేను కూర్చోవాలని చెప్పి. సో సటిల్ అయ్యే ముందు ఇంకా వైలెన్స్ పెరుగుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అది ఎంతవరకు పెరుగుతుంది, లేదా ఈ గవర్నమెంట్, మెక్సికన్ గవర్నమెంట్ దీన్ని సటిల్ చేస్తుందో మనకి సమయం సమాధానం చెప్తుంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఎల్ చాపో అనే వ్యక్తికి లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇవాళ బ్రతికే ఉన్నాడు కానీ ఇంకా బయటికి రాలేడు, ఇంకా అమెరికాలో జైల్లో కూర్చొన్నాడు. ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏ సంవత్సరంలో పడింది? ఆప్షన్ ఏ ఇస్ 2016, ఆప్షన్ బి ఇస్ 2019, ఆప్షన్ సి ఇస్ 2021, ఆప్షన్ డి ఇస్ 2022. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా రండి. అండ్ ఆల్సో ఇక్కడ కింద ఎవరైనా ఆన్సర్ రాసినా కూడా నేను దాన్ని పిన్ చేసేస్తాను నేను. అండ్ ఏజుడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు దట్ ఆల్సో. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఉంటే, లేదు ఈ వీడియో నాకు నచ్చింది, ఇలాంటి వీడియోస్ నేను డైలీ చూద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ నాలెడ్జ్ పిల్ కావాలి అని అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. అప్పుడు దాకా ఈ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ ఇక్కడ పెడుతున్నాను. ఈ వీడియో రాజమండ్రిలో ఏదైతే మిల్క్ సమస్య ఉందో అది ఇవాళ ఏపీ మొత్తం మాట్లాడుతుంది. ఏంటి ఆ ఇష్యూ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మొత్తం గవర్నమెంట్ ఏం చెప్తుంది, ప్రజలు ఏం చెప్తున్నారు, ఎవ్రీథింగ్. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ట్రంప్ గారు టారిఫ్లు, ఇండియా ట్రేడ్ డీల్ అంతా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.